ఫైనల్ గా ఆరిజిన్ OS 6 వచ్చేసింది. మీరు చాలా వెయిట్ చేస్తున్నారు ఈ వీడియో కోసం నాకు తెలిసి. మీతో పాటు నేను కూడా చాలా వెయిట్ చేశాను. రోజు చెక్ చేసేవాడిని సిస్టమ్ అప్డేట్ లో ఏంటి ఇంకా రాలేదు అని. ఇంకా లాస్ట్ కి వచ్చింది నిన్నే. మీకు కూడా వచ్చిందో లేదో చెక్ చేసుకోండి. ప్రెసెంట్ కొన్ని డివైజులకి వచ్చింది. X Fold 5 కి, అలాగే X200 సిరీస్ మొత్తానికి వచ్చింది. X200, X200 Pro, అలాగే X200 FE కి, Vivo V60 కి, iQ13 కి ఈ డివైజులకు ప్రస్తుతానికి వచ్చిండేది. ఇవి ఫస్ట్ ఫేజ్. మీరు వేరే మొబైల్స్ కానీ యూజ్ చేస్తుంటే మీకు ఇక్కడ లిస్ట్ ఇస్తాను చూడండి. సో ఈ డేట్స్ ప్రకారం మీకు కూడా రిలీజ్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. నా పేరు యశ్వంత్, మీరు చూస్తున్నారు టెక్ విత్ యష్ తెలుగు. ఇందాక నేను ఫస్ట్ లో చెప్పిన లిస్ట్ లో మీ మొబైల్ కూడా ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి ఆరిజిన్ OS అప్డేట్ వచ్చిందో లేదో. ఒకవేళ రాకపోతే ఒక చిన్న ట్రిక్ ఉంది, అది చేయండి. ఫస్ట్ సెట్టింగ్స్ లో సిస్టమ్ అప్డేట్ లోకి వెళ్ళండి. పైన 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ట్రయల్ వర్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీకు వచ్చింటే ఇక్కడ ఫస్ట్ దాంట్లో అప్డేట్ నౌ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే మీకు ఆరిజిన్ OS వస్తుంది. 3.8 GB ఉంటుంది. మీరు డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోండి. ఇంకా అసలు ఏం చేంజెస్ వచ్చాయో చూద్దాం. ఫస్ట్ మనం లాక్ స్క్రీన్ నుంచి మొదలు పెడదాం. ఇది ఓల్డ్ ఫన్ టచ్ OS. దీని లాక్ స్క్రీన్ లో మనకు అసలు పెద్దగా చేంజ్ చేసుకోవడానికి ఏం ఉండదు. ఓన్లీ ఆ వాల్ పేపర్ చేంజ్ చేస్తాం, మహా అంటే ఆ ఫాంట్ చేంజ్ చేస్తాం టైంది, అంతకు మించి ఏమి ఉండవు. కానీ ఇప్పుడు ఆరిజిన్ OS లో జస్ట్ ఫోన్ అలా టిల్ట్ చేస్తే వాల్ పేపర్స్ ఎలా చేంజ్ అవుతున్నాయి చూడండి. అండ్ టైం దగ్గర కూడా డెప్త్ ఎఫెక్ట్ వస్తుంది. మీ ఫోటో వెనక్కి టైం వెళ్తుంది. అండ్ విడ్జెట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు కొన్ని. అసలు ఇవన్నీ ఎలా చేసుకోవాలి అంటే సెట్టింగ్స్ లో లాక్ స్క్రీన్ సెట్టింగ్స్ అని ఉంటాయి. దాంట్లోకి వెళ్ళండి. ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేస్తే కింద కాంబినేషన్ అని కనపడుతుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ అన్ని ఉంటాయి, చాలా డిఫరెంట్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ మీకు ఇలా టిల్ట్ చేసినప్పుడు ఫోటోస్ చేంజ్ అవ్వాలి అంటే ఇక్కడ ఫ్లిప్ కార్డ్స్ అని ఉంటుంది ఒకటి. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. వీళ్ళే కొన్ని ఇచ్చారు. ఈ పిల్లిది, అలానే ఈ చిన్న పాపది ఇచ్చున్నారు, చూడడానికి భలే ఉంది. ఇవైనా పెట్టుకోవచ్చు, లేదా మీ ఫోటోస్ పెట్టుకోవడానికి ఇక్కడ గ్యాలరీ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి 2 నుంచి 4 ఫోటోస్ వరకు సెలెక్ట్ చేసుకోండి. సో మీ అవసరం బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇంకంతే, మీరు అప్లై చేస్తే ఆ ఎఫెక్ట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ అదే లాక్ స్క్రీన్ లో మీరు పాస్వర్డ్ మీద కానీ క్లిక్ చేస్తే ఆ డెప్త్ ఎఫెక్ట్ చూడండి, చిన్న గ్లో అవుట్ వస్తుంది. ఇంతకుముందు అసలు ఏ ఉండేది కాదు, జస్ట్ నార్మల్ గా ఉండేది. కానీ ఇప్పుడు మీరు క్లిక్ చేసిన ప్రతిసారి ఆ చిన్న గ్లో లైట్ ఎఫెక్ట్ వస్తుంది. ఇవి చిన్న చిన్న డీటెయిల్స్ కానీ చాలా బాగుంటాయి. అండ్ ఇంక ఈ ఫింగర్ ప్రింట్ స్కానర్ కి వాటర్ డ్రాప్ ఎఫెక్ట్ యాడ్ చేశారు. ఇది కూడా చాలా బాగుంది. ఒక వాటర్ డ్రాప్ పడి స్ప్రెడ్ అయినట్టు వస్తుంది, చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. ఇది కూడా సెట్టింగ్స్ లో ఫింగర్ ప్రింట్ రికగ్నిషన్ దగ్గర మీరు పెట్టుకోవచ్చు కావాలంటే. నెక్స్ట్ హోమ్ స్క్రీన్ కి వస్తే ఇక్కడ కొన్ని యానిమేషన్స్ యాడ్ చేశారు జస్ట్ స్మూత్ గా మూవ్ అవడానికి. ఇవి మీరు హోమ్ స్క్రీన్ లాంగ్ ప్రెస్ చేస్తే సెట్టింగ్స్ లోకి వెళ్తే స్లైడింగ్ ఎఫెక్ట్స్ అని ఉంటుంది, అక్కడ పెట్టుకోవచ్చు మీకు కావాల్సింది. అండ్ అలానే హోమ్ స్క్రీన్ లో మీరు ఫోల్డర్స్ ని మీకు కావాల్సిన సైజ్ లో కస్టమైజ్ చేసుకోవచ్చు. కావాలంటే పెద్దగా పెట్టుకోవచ్చు, చిన్నగా పెట్టుకోవచ్చు, సన్నగా పెట్టుకోవచ్చు, ఎలా కావాలన్నా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ కంట్రోల్ సెంటర్ కి వస్తే ఇంతకుముందు కంట్రోల్ సెంటర్ ఇలా ఉండేది, దాన్ని ఇప్పుడు ఇలా చేంజ్ చేశారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క సెక్షన్ పెట్టారు, చూడడానికి చాలా బాగుంది. అండ్ అంతేకాకుండా ఫ్లాష్ లైట్ మీద లాంగ్ ప్రెస్ చేశారనుకోండి, మీకు కావాల్సినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంతకుముందు ఈ ఆప్షన్ ఉండేది కాదు, జస్ట్ ఆన్ అండ్ ఆఫ్ ఉండేది. ఇప్పుడు మీరు అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇంకా నోటిఫికేషన్స్ కి పక్కనే డెడికేటెడ్ గా సెక్షన్ ఇచ్చాడు. లేదు అన్ని ఒకటే దగ్గర కావాలి అనుకుంటే ఇక్కడ పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి కంట్రోల్ సెంటర్ సెట్టింగ్స్ ఉంటాయి. దీంట్లోకి వెళ్ళి మీకు ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చు. కంట్రోల్ సెంటర్ నోటిఫికేషన్స్ ఒకే దగ్గర రావాలా లేకపోతే విడిగా రావాలా అని. నెక్స్ట్ లాక్ స్క్రీన్, హోమ్ స్క్రీన్ అయిపోయింది. ఇప్పుడు మనం మెన్యూలోకి వెళ్దాం. ఇక్కడ మనం మధ్యలో లాంగ్ ప్రెస్ చేస్తే యాప్ ని సెలెక్ట్ చేసుకొని న్యూ ఫోల్డర్ మీద క్లిక్ చేసి ఒక ఫోల్డర్ లా చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ నా జాబ్ కు సంబంధించినటువంటి ఒక ఫోల్డర్ లో పెట్టుకోవచ్చు. అలానే పేమెంట్స్, షాపింగ్ కి సంబంధించిన ఒక ఫోల్డర్, ఓటీటీ యాప్స్ కి ఒకటి, సోషల్ మీడియా యాప్స్ కి ఒకటి, ఇలాగ యాప్స్ అన్ని ఫోల్డర్స్ లో పెట్టుకోవచ్చు. ఇంతకుముందు అసలు ఈ ఆప్షన్ ఉండేదే కాదు. తర్వాత ఇంకా ఇంట్రెస్టింగ్ ది ఆరిజిన్ ఐలాండ్ అని కొత్తది తీసుకొచ్చారు. మీరు సాంగ్స్ వింటున్నప్పుడు క్లోజ్ చేస్తే ఆరిజిన్ ఐలాండ్ లోకి వెళ్ళిపోద్ది. కానీ ఇక్కడ ఎఫెక్ట్ చూడండి, ఆ సాంగ్ ప్లే అయ్యేటప్పుడు అసలు ఎంత బాగుందో. అండ్ ఆల్సో స్టాప్ వాచ్ కి ఇలా డిఫరెంట్ ఆరిజిన్ ఐలాండ్ లోకి వెళ్తాయి. నాకు ఇంకా బాగా నచ్చింది ఏంటంటే ఇప్పుడు గ్యాలరీలో మీరు ఏమైనా ఫోటోస్ అని ఎవరికైనా షేర్ చేయాలనుకుంటున్నారు. సో అన్ని ఫోటోస్ సెలెక్ట్ చేసుకొని ఆరిజిన్ ఐలాండ్ లో డ్రాగ్ చేసామనుకోండి, ఇక్కడ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అన్ని కనబడతాయి. మీరు కావాలంటే డైరెక్ట్ గా వాట్సాప్ లో షేర్ చేసుకోవచ్చు. అలానే మనం ఏదైనా ఒక్క ఫోటోని ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టాలనుకోండి, ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకుని ఆరిజిన్ ఐలాండ్ లో డ్రాగ్ చేసి డైరెక్ట్ గా అక్కడి నుంచే మనం స్టోరీ పెట్టేయచ్చు. ఇలా సింపుల్ గా చేశారు. ఇంకా దానికి మించిన ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యాప్స్ లో ఏమైనా అడ్రస్ చూస్తున్నారు, ఆ అడ్రస్ లాంగ్ ప్రెస్ చేసి మీరు డైరెక్ట్ గా ఆరిజిన్ ఐలాండ్ లోకి తీసుకెళ్లి ర్యాపిడో బుక్ చేసుకోవచ్చు. సో కాపీ పేస్ట్ అవసరం లేదు, డైరెక్ట్ గా మీరు అడ్రస్ తీసుకెళ్లి ర్యాపిడోలో పెడితే ఆ ర్యాపిడో అక్కడి నుంచి బుక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. అసలు ఈ అప్డేట్ వల్ల ఎంత ఈజీ అయిపోయిందో చూడండి. అండ్ అంతేకాదు వాట్సాప్ లో మీరు ఏదైనా ఫోన్ నెంబర్ కానీ లాంగ్ ప్రెస్ చేసి కాపీ చేస్తే మీకు పైన ఆరిజిన్ ఐలాండ్ లో ఫోన్ చూపిస్తుంది. అక్కడి నుంచి మీరు డైరెక్ట్ గా కాల్ చేసేయచ్చు ఆ నెంబర్ కి. ఆర్ ఎనీ వెబ్సైట్ ని కాపీ చేసినా క్రోమ్ లో ఓపెన్ చేయడానికి పాపప్ చూపిస్తుంది. మనకు అసలు చాలా టైం సేవ్ చేస్తుంది. నాకైతే ఈ ఆరిజిన్ ఐలాండ్ చాలా బాగా నచ్చింది. అండ్ ఈ ఆరిజిన్ ఐలాండ్ ని మీకు కావాల్సినట్టు కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. సెట్టింగ్స్ లోకి వెళ్ళండి, ఆరిజిన్ ఐలాండ్ అని సెర్చ్ చేస్తే మీకు వస్తుంది. మీకు కావాల్సినట్టు మీరు
కస్టమైజ్ చేసుకోండి అక్కడ. నెక్స్ట్ చాలా యూస్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ కూడా చాలా మందికి ప్రైవేట్ స్పేస్ అని కొత్తగా తీసుకొచ్చాడు. మీరు హోమ్ స్క్రీన్ లో ఊరికి అలా డ్రాగ్ చేస్తే చాలు మీకు ఒక ప్రైవేట్ స్పేస్ వస్తుంది. ఫింగర్ ప్రింట్ ఆర్ పాస్వర్డ్ తో ఎంటర్ అవ్వచ్చు. దీంట్లో మీకు కావాల్సిన యాప్స్ ని యాడ్ చేసుకోవచ్చు. మీ మొబైల్లో ఉన్న యాప్స్ అన్ని చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇన్స్టాగ్రామ్ యాడ్ చేస్తాను. ఇది నార్మల్ యాప్ లాక్ అనుకుంటారేమో, కాదు, ఇది ప్రైవేట్ స్పేస్. బయట వేరే ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, దీంట్లో వేరే ఇన్స్టాగ్రామ్ ఉంటుంది. బయట ఉండేదానికి నార్మల్ అకౌంట్స్ పెట్టుకోవచ్చు. మీకు ఏమైనా సీక్రెట్ అకౌంట్స్ ఉంటాయి కదా, అవి ఎవరికి తెలియకుండా ఇక్కడ మెయింటైన్ చేయొచ్చు ప్రైవేట్ స్పేస్ లో. అలానే వాట్సాప్ కూడా కొత్త నెంబర్ తో లాగిన్ అవ్వచ్చు దీంట్లో. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫోటోస్ కూడా, మీకు కావాల్సిన ఫోటోస్ కొన్ని ఉంటాయి కదా ఎవరు చూడకూడదు అన్నట్టు, అవి కూడా మీరు ప్రైవేట్ స్పేస్ లోకి యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇలా సైడ్ కి డ్రాగ్ చేస్తే వస్తుంది, మళ్ళీ సైడ్ కి డ్రాగ్ చేస్తే వెళ్ళిపోద్ది కనపడకుండా. అసలు చాలా మంచి ఫీచర్ తీసుకొచ్చారు, చాలా బాగా యూజ్ అవుద్ది కూడా. నెక్స్ట్ ఇది నాకు చాలా యూజ్ అయింది. నా లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కూడా చాలా యూజ్ అవుతుంది. ఫోన్ ఏమో ఆండ్రాయిడ్ యూజ్ చేస్తాను నేను, ల్యాప్టాప్ ఏమో మ్యాక్ బుక్ యూజ్ చేస్తాను. సో ఇక్కడ నాకు డేటా ట్రాన్స్ఫర్ కి చాలా కష్టం అవుతుంది. నా లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, ఎందుకంటే విండోస్ ల్యాప్టాప్ తో పోలిస్తే మ్యాక్ బుక్స్ అనేది ప్రొడక్టివిటీ వర్క్ కి బాగుంటాయి. సో దానికి చాలా మంది మ్యాక్ బుక్ యూజ్ చేస్తారు. డేటా ట్రాన్స్ఫర్ మాత్రం చాలా కష్టపడాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు వివో వాళ్ళు చాలా మంచి ఫీచర్ తీసుకొచ్చారు. అసలు వీళ్ళు ఎలా క్రాక్ చేయగలిగారో నాకు అర్థం కాదు. వివో ఆఫీస్ కిట్ అని ఉంటుంది, మీరు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇది మ్యాక్ బుక్ ఒకటే కాదు, విండోస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ ని కనెక్ట్ చేయాలి. ఇంకంతే, మీ ఫోన్ లో ఉన్నవన్నీ ఇక్కడ వచ్చేస్తాయి, అన్ని ఫైల్స్ వచ్చేస్తాయి. జస్ట్ మీరు కాపీ పేస్ట్ చేసుకుంటే చాలు. అండ్ అంతేకాదు, మీరు ఫోన్ లో స్క్రీన్ షాట్ తీస్తే డైరెక్ట్ గా ల్యాప్టాప్ లో కనిపిస్తుంది. అండ్ మీ ఫోన్ స్క్రీన్ కూడా డైరెక్ట్ గా ల్యాప్టాప్ లో స్క్రీన్ మిర్రర్ చేసుకోవచ్చు. ఇలా చాలా ఉన్నాయి దీంట్లో, ఒకసారి చెక్ చేయండి మీరే. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ అప్లికేషన్స్ లో కూడా ఏఐతో చాలా ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చారు. మీరు మీ గ్యాలరీ ఓపెన్ చేశారనుకోండి, అదే ఆల్బమ్స్. ఎగ్జాంపుల్ గా పైన సెర్చ్ లో బ్లాక్ షర్ట్ అని సెర్చ్ చేశాను, నా గ్యాలరీలో ఉన్న బ్లాక్ షర్ట్ ఫోటోస్ అన్ని వచ్చేసాయి చూడండి. అలానే అడ్రస్ అని సెర్చ్ చేస్తే అడ్రస్ ఉన్న డాక్యుమెంట్స్ అన్ని వచ్చాయి. కౌ అని సెర్చ్ చేస్తే కౌతో దిగిన ఫోటోస్. ఇలా ఎక్కడో ఉన్న ఫోటోని ఒక జస్ట్ కీవర్డ్ తో మీరు సెర్చ్ చేసేయచ్చు. చాలా బాగా పనిచేస్తుంది ఇది, ఒకసారి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకా బాగా నచ్చింది నాకు, నోట్స్ యాప్ లో వచ్చేసరికి టు డూ లిస్ట్ కూడా యాడ్ చేశారు. అండ్ అదే టాస్క్ కి మీరు రిమైండర్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇది నాకు చాలా బాగా యూజ్ అవుతుంది, మర్చిపోకుండా ఉండడానికి ఏ విషయాన్ని. మీకు కూడా యూజ్ అవుతుంది, యూజ్ చేయండి. టు డూ లిస్ట్ ఆ రోజులో ఏం చేయాలి అన్ని మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు. వాటికి టైమర్స్ కూడా పెట్టుకోవచ్చు. ఆ టైంకి మీకు రిమైండ్ కూడా చేస్తుంది. అంతే, నాకు కనిపించిన మేజర్ చేంజెస్ ఈ ఫన్ టచ్ ఓఎస్ కి, ఈ కొత్తగా వచ్చిన ఆరిజిన్ ఓఎస్ కి ఈ చేంజెస్ మాత్రం చాలా బాగున్నాయి. నాకు అసలు చాలా బాగా నచ్చాయి. ఈ పాత ఫన్ టచ్ ఓఎస్ కి, కొత్తగా వచ్చిన ఆరిజిన్ ఓఎస్ కి నక్కకి నాగులోకి అనుకున్న తేడా ఉంది. అసలు మీరు యూజ్ చేస్తే అర్థం అవుద్ది. ఆ యూఐ లో గానీ, ఆ యానిమేషన్స్ గానీ చాలా స్మూత్ గా ఉన్నాయి ప్రతి ఒక్కటి. నా ప్రైమరీ డివైస్ వివోనే, నేను ఎప్పటి నుంచో యూజ్ చేసేది. ఎందుకంటే కెమెరాస్ బాగుంటాయి, ద బెస్ట్ ఉంటుంది ఆండ్రాయిడ్ లో కెమెరాస్ మాత్రం. మొన్నటి వరకు నాకున్న ఒకటే ప్రాబ్లం ఏంటంటే ఆ ఫన్ టచ్ ఓఎస్ తో. నేను ఆల్రెడీ మీకు పాత వీడియోస్ లో కూడా చాలా సార్లు చెప్పాను, ఈ ఫన్ టచ్ ఓఎస్ ఒక్కటే నాకు ప్రాబ్లం, మిగతా అంతా బాగుంటుంది మొబైల్లోని. దీంట్లో ఫన్ టచ్ ఓఎస్ యూజ్ చేశారు. ఆ చైనాలో యూజ్ చేసి ఆరిజిన్ ఓఎస్ కానీ తీసుకొచ్చి ఇక్కడ కానీ యూజ్ చేస్తే ఇది నా డ్రీమ్ ఫోన్. అసలు ప్రతి ఒక్కటి ఉన్నాయి, ఇదే నా ప్రైమరీ ఫోన్ గా పెట్టేసుకోని ఉంటాను. ఫైనల్లీ ఇప్పుడు అది కూడా సాల్వ్ అయిపోయింది. అసలు వివో టీమ్ ని అప్రిషియేట్ చేయొచ్చు, మన బాధ అర్థం చేసుకుని తీసుకొచ్చారు ఆరిజిన్ ఓఎస్ ఇండియాకి కూడా. ఇలా యూజర్స్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని వర్క్ చేస్తే ఏ బ్రాండ్ అయినా సక్సెస్ అవుద్ది, దాంట్లో నో డౌట్. అసలు ఇది టోటల్ గా ఆరిజిన్ ఓఎస్ గురించి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? నేనైతే చాలా కష్టపడి ప్రతిదీ డీటెయిల్ గా చెప్పాను అనుకుంటున్నాను. మీకు నా ఎఫర్ట్స్ కానీ కనబడితే వీడియోని లైక్ చేయండి. అలానే కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒకసారి మన పాత వీడియోస్ చూడండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా సైడ్ నుంచి బెస్ట్ క్వాలిటీ కంటెంట్ ప్రొవైడ్ చేస్తాను, అందులో నో డౌట్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మాత్రం చాలా థ్యాంక్స్. మనం ఇలానే చాలా దూరం వెళ్ళాలి, ఆ దూరంలో మీరు అందరూ నాతో తోడున్నారు. మీకోసం ఇంకా మంచి మంచి కంటెంట్ నేను తీసుకొస్తాను. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్.